నమస్తే, వెల్కమ్ టు అభినవ్ బార్. తిరుమల లడ్డు వివాదం దేశమంతా మారుమోగుతుంది. టీటీడీకి చైర్మన్ లేకపోవడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ నియామకంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని చైర్మన్గా నియమించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఆ పదవి ఇస్తారని ప్రచారము జరిగింది. సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత పిఆర్ నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పేర్లు ప్రముఖంగా వినిపించినా ఇంతవరకు ఎవరిని నియమించలేదు. తాజాగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన పేరు వినిపించగానే చాలామంది మద్దతు తెలుపుతూ చాగంటి అయితే ధర్మ ప్రచారానికి డోకా ఉండదని చెప్తున్నారు. వైసీపీ హయాంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడుగా ఉన్న చాగంటి నెల రోజులకే రాజీనామా చేశారు. టీటీడీకి సేవలు అందించడానికి పదవులు ఉండక్కర్లేదని, ఇతర మార్గాల్లో కూడా సేవలు అందించవచ్చని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో చాగంటి పేరు పరిశీలనలో ఉన్నట్టు అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.